ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైనటువంటి 3 చిత్రాలు తంగలాను, మిస్టర్ బచ్చన్, అలాగే డబుల్ స్మార్ట్. ఈ 3 సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైనటువంటి సందర్భంగా ఈ మూడిట్లో ఏది హిట్టు ఏది ఫట్టు అనేది మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఈరోజు విడుదలైనటువంటి 3 సినిమాల్లో ఏది హిట్టు ఏది ఫట్టు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మన స్నేహితులు ఎవరైతే యుఎస్లో ఉంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ రివ్యూలన్నీ కూడా. సో నేనైతే ప్రత్యేకంగా ఇంకా మూవీ చూడలా. నాకేంటంటే ఒక ఆతృత ఉంది, కాకపోతే ఏంటంటే అందరికంటే ముందు చెప్పాలని ఆతృత ఉంది, కానీ అందరికంటే ముందు చూసే సౌలభ్యం లేదు. సో కాబట్టి అందరికంటే ముందు చెప్పాలి అనుకుంటే మన మిత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి కనుక్కున్నాం. మన వాళ్ళు కూడా అక్కడ రివ్యూలు చేసి వదిలే వాళ్ళే, యూట్యూబ్ వాళ్ళే. సో క్లుప్తంగా చెప్పేశారు కథని. మనం కథలు మాట్లాడుకుంటే మళ్ళీ దారుణంగా ఉంటుంది పొద్దున్నే వచ్చి కూర్చొని. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏది ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ రంజిత్ డైరెక్షన్లో వచ్చినటువంటి తంగలాన్, నెక్స్ట్ అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్, నెక్స్ట్ అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి స్మార్ట్. రంజిత్కి ఇది ముఖ్యమే హిట్ కొట్టడానికి, అలాగే పూరికి కూడా చాలా ముఖ్యం, హరీష్ శంకర్ కూడా ముఖ్యమే. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఆ ఉస్తాద్ మీద ఉండే హోప్స్ పెంచాలి అంటే ఏదో ఒకటి ఉండాలి. రవితేజకి ఈ సినిమా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటు మన రామ్కి కూడా స్కంద ఫ్లాప్ తర్వాత ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అవును. అటు విక్రమ్కి కూడా పొన్నియిన్ సెల్వన్ ఏదో క్యారెక్టర్ చేసిన అంతకుముందు సినిమా కూడా కొంచెం అటు ఇటు ఉంది కాబట్టి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. సో ముగ్గురు దర్శకులకి, ముగ్గురు హీరోలకి చాలా క్లిష్టమైన ఒక సీజన్. ముగ్గురు కలిసి పోటీ పడుతున్నారు, ముగ్గురికి హిట్లు కావాలి, ఆ టైంలో ముగ్గురికి థియేటర్స్ కావాలి. సో ఎలా పంచుకున్నారు ఏంటనేది ఇక వాళ్ళ వాళ్ళ ఇష్టం. ఇప్పుడైతే అన్ని హెవీ బడ్జెట్సే. దీంట్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా అంటే తంగలాన్. ఎప్పుడైనా సరే గెటప్ ఏది అయినా సరే మనం ఎలాంటి పాత్రలను చూడొచ్చు అంటే మన కమల్ హాసన్ గారు, అది చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. అవును. తర్వాత అలా గెటప్ వేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విక్రమ్. ఆ తర్వాత కూడా అలా మ్యాచ్ అయ్యే వ్యక్తి, ఇంప్రెస్ చేసే వ్యక్తి సూర్య గారు. సో ఇక విక్రమ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఎన్ని చెప్పుకున్నా తక్కువే, 1-2 అని కాదు, బోల్డ్ ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుకుంటే. సో అట్లాంటిది దీంట్లో చాలా అలా బక్క చిక్కి అసలు అది ఎలా చేశారు, ట్రైలర్స్ చూస్తుంటే అనిపించింది అరే ఇంత కష్టపడి ఎలా చేశారు అబ్బా వీళ్ళు అని. సో ఇప్పుడు మన మిత్రులు చెప్పినటువంటి విషయం ఏంటంటే థియేటర్లో తంగలాన్ అదిరిపోయింది. ఓకే. నేను ఫస్ట్ ఏది చూడాలి మూడిట్లో అని అడిగితే నువ్వు ఫస్ట్ తంగలాన్ చూడు, నీకు కొంచెం టైం ఉంటే తర్వాత పూరి గారి సినిమా చూడు, పర్వాలేదు అయినా సరే నీకు ఇంకా టైం ఉంది, ఏ ఛానల్స్కి వెళ్ళడానికి లేదు ఈరోజు అనుకుంటే సాయంత్రం లోపు హరీష్ శంకర్ సినిమా చూడు అని చెప్పాడు. నాకు రవితేజ అంటే చాలా ఇష్టం బేసిక్గా, పూరి అన్న ఇష్టమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు విక్రమ్ గారు అంటే ఇంకా గౌరవం చెప్పాలి అంటే. అన్ని సినిమాలు నాకైతే ఇంపార్టెంట్, నాకు అన్ని సినిమాలు ఇంపార్టెంట్. అవును. సో అతను చెప్పింది ఇలా ఉంది. సో సరే ఎందుకు తంగలాన్ గురించి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఒక్కడే 3 సినిమాలు చూడలా, 3 రకరకాల వ్యక్తులు 3 సినిమాలు చూశారు. నేను అట్లా అడిగితే ఈ క్యాలిక్యులేషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు తంగలాన్ చూసిన వ్యక్తి చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ లేస్తే తంగలాన్ అనే సినిమాని మీరు చూడండి అంతే. యాజ్ ఏ క్రిటిక్ కూడా నేను మనస్ఫూర్తిగా అందరికీ చెప్పేది ఏంటంటే నేనైతే ఫస్ట్ ఇప్పుడు అదే చూస్తా, అందరూ కూడా అదే చూడండి. ఇప్పుడు మనం ఎట్లా ఆల్మోస్ట్ 5-6 గంటలకు చేస్తాం, ఇది ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు. సో ఆ రకంగా చూసుకుంటే తంగలాన్లో విజువల్స్ కానీ, రంజిత్ గారి యాక్షన్ కానీ, తెలుగు వాళ్ళకి కొంచెం తమిళ్ ఫ్లేవర్గా ఉంది డైలాగ్స్, అయినప్పటికీ కూడా అర్థమయ్యేలానే రాశారు. అండ్ పిక్చరైజేషన్కి మనము అసలు ఇట్లా మంత్రముగ్ధులు అయిపోతామంట. అండ్ అలాగే అన్నీ విక్రమ్ గారి యాక్టింగ్ గురించి అయితే అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇది వాళ్ళు చెప్పింది అన్ని విధంగా. అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్, ఎంగేజింగ్ కాన్సెప్ట్ కంప్లీట్గా. ఫస్ట్ అంటే ట్రైబ్స్ మధ్య జరిగేటువంటి ఒక కథగా దీన్ని చెప్తూ ఉన్నారు. సో అట్లా అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ కంగువా కూడా ఉంది, సూర్య కంగువా, అది కూడా అసలు ఆ రేంజ్, దాన్ని కూడా బాగా బడ్జెట్ పెట్టే తీశారు. తంగలాన్లో వీళ్ళు వాడినటువంటి కాస్ట్యూమ్స్ కానీ, ఆ వేషధారణలో వాళ్ళు చేసినటువంటి యాక్టింగ్ కానీ, ఇంకా చెప్పాలి అంటే మనం విక్రమ్ గురించే కాదు మాట్లాడేది, ఫ్రేమ్ పెట్టారు అంటే ఎంతమంది ఆర్టిస్ట్ అయితే కనబడుతున్నారో ఆ లాస్ట్ ఆర్టిస్ట్ కూడా అందులో లీనమైపోయి చేశాడంట. అది రంజిత్ రాబట్టుకున్నటువంటి నటన. సో ఇక
తంగలానికి ఖచ్చితం అంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఇంకంతమించి ఇంకేం చెప్పనవసరం లేదు. ఓకే. నెక్స్ట్ కమ్ టు మన పూరి జగన్నాథ్ సినిమా రామ్ సినిమా. రామ్ స్కంద సినిమా తర్వాత ఇది వస్తుంది. సరే ఆ స్కందాన్ని పక్కన పెట్టేస్తే ఇస్మార్ట్ 1 తర్వాత వచ్చే నెక్స్ట్ సీక్వెల్ డబుల్ స్మార్ట్. అండ్ దీంట్లో సంజయ్ దత్ని పెట్టుకున్నాడు, బాలీవుడ్ యాక్టర్లను పెట్టుకొని పూరి ఎట్లాంటి మ్యాజిక్ చేశాడు అనేది మనం చూడబోతున్నాం. అండ్ దీంట్లో కూడా కథ ప్రకారంగా ఫస్ట్ సినిమా కథలానే ఉంటుంది. డబుల్ డోస్ అంటారు కానీ సేమ్ అదే కొనసాగింపులాగా అనిపిస్తుంది. సాంగ్స్ కొంచెం బాగున్నాయి, విజువల్ పరంగా కొంచెం ఎంటర్టైన్ అవుతాం, బీజిఎం కూడా పర్లేదు, రెగ్యులర్ పూరి స్టైల్ తరహాలోనే సినిమా ఉంది, ఇక్కడ ఎక్కడ బోర్ అయితే కొట్టదు, అది తను చెప్పింది. ఓకే. సో నెక్స్ట్ రామ్ సినిమాకి కూడా మనం వెళ్ళొచ్చు. పూరి జగన్నాథ్ అండ్ బాగానే రిలీజ్ చేసుకున్న, చాలా ఇబ్బందులు పడ్డారు రిలీజ్ చేసుకోవడానికి కూడా. ఓకే, మొత్తానికి అయింది. ఇక నెక్స్ట్ కమ్ టు హరీష్ శంకర్ సినిమా. మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది అంటే రవితేజ పర్ఫార్మెన్స్కి అసలు మచ్చ పెట్టాల్సిన అవసరం లేదు. రవితేజని వాడుకోవాలంటే అసలు ఏ డైరెక్టర్ అయినా సరే, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయినా సరే రవితేజలానే ఉంటాడు. అదొక న్యాచురల్ పర్ఫార్మెన్స్, అంత బాగా ఇచ్చాడు. అయితే హరీష్ శంకర్ డైరెక్షన్లో కొంచెం ఏదో తగ్గింది అని, మిస్ అయిందంటారు. కథ కొంచెం మరీ అంటే ఆల్మోస్ట్ పర్వాలేదు, బాగానే ఉంది, కాకపోతే ఇంకా బాగుంటే బాగుండేది అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ 3 చిత్రాల్లో ఏ చిత్రంలో మ్యూజిక్ బాగుంది? పూరి యాజ్ యూజువల్ మ్యూజిక్ మనకు తెలిసి రెగ్యులర్ అలవాటైన మ్యూజిక్కే. నెక్స్ట్ ఇంకా హరీష్ శంకర్ ఏదో మెస్మరైజ్ చేశారు. హరీష్ శంకర్ మ్యూజిక్లో నాకు నిజంగా డీజే మ్యూజిక్ ఒకటి చాలా ఇష్టం, డీజేది. అండ్ ఈవెన్ షాక్లో కూడా సాంగ్స్ బాగుంటాయి. రవితేజ కాంబినేషన్ షాక్, మధురం సాంగ్ ఎంత బాగుంటుంది. సో అట్లా అది వదిలేస్తే ఇందులో కూడా పర్వాలేదు, పాటలన్నీ బాగానే ఉన్నాయి, హీరోయిన్లను కూడా అందంగానే చూపించాడు. అండ్ ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం మిస్ అవ్వకుండా తంగలాన్. ఇలాంటి మాస్టర్ పీస్లు చాలా రేర్గా వస్తాయి. ఒకసారి మనం మిస్ అయ్యాము అంటే ఏదో కోల్పోయాము అన్న ఫీలింగ్ వస్తుంది. తంగలాన్ ఖచ్చితంగా చూడాలి. తంగలాన్లో కొన్ని సన్నివేశాల గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎమోషనల్ సీన్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి, చూస్తే అంటే ఒళ్ళు గగురు పుడిచే సీన్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని ఒక 8 నుంచి 9 సీన్లు అయితే అసలు అది నెక్స్ట్ లెవెల్. ట్రైలర్లో చూపించిన విధంగా, టీజర్లో చూపించిన విధంగా విక్రమ్ పాముని ఇట్లా పట్టుకొని 2 చేతితోనే చంపేస్తారు. ఆ సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉందంటే చాలామంది చెప్తున్నారు. అది కొంచెం భయంకరంగానే ఉంది చెప్పాలి అంటే. మరి జీవాన్ని అలా చంపకూడదు. యాక్చువల్గా యానిమల్ రూల్ ప్రకారంగా సినిమాలలో మనం జంతువులని హింసించకూడదు బేసికల్లీ. ఇది సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు, నేను ఆయన అడగల. యాక్చువల్గా తను చెప్తుంటే వినడమే నాకు తెలిసింది. ఓకే, కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం పీక్స్కి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. ప్రీ క్లైమాక్స్కి వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి అసలు ఏది నువ్వు ఊహించవు, అన్నీ ఊహాతీతమే జరుగుతాయి.